అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాన్ని కూడా రైతుల పంట వాటిల్లని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 19,000 ఎకరాల కూడా వరి పంట కూడా నష్టం జరిగింది. వడగండ్ల వాన కూడా శని ఆదివారం రాత్రిలో కూడా కురిసిన వర్షాలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా వరి పంట పూర్తిగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరి సాగు భూగర్భ జలాలు ఎండుతుండే పక్క రైతులకు శాపంగా మారడంతో కూడా శని ఆదివారంలో కూడా కురిసిన వడగండ్ల వాన కూడా మహబూబ్నగర్ మండల పరిధిలోని దాదాపు బొకనన్పల్లి, అలాగే ధర్మాపురం, అలాగే తెలుగుగూడెం, జమిసాపూర్ ప్రాంతంలో కూడా వేసిన వరి సాగు కూడా నేలపారు అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు ఈ మహబూబ్నగర్ మండలంలో దాదాపు 15 ఎకరాల కూడా వరి పంట కూడా పూర్తిగా వడగండ్ల వాన కూడా నష్టవాటిల్లని తెలుస్తుంది. ప్రస్తుతం మన దగ్గర బొకనన్పల్లికి సంబంధించిన సాగు చేసిన ఏదైతే వరి పంట పొలంలో ఉన్నాము. వారిని కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరిగింది ఏందనే వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వాన పడింది, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను 5 ఎకరాలు వేసాను సార్. బొకనన్పల్లి గ్రామము, మండలము మహబూబ్నగర్, పోస్ట్ ధర్మాపూర్. నా పేరు సిద్ధయ్య గౌడ్, బొకనన్పల్లి. వరి 5 ఎకరాలు వేసినాను. మొత్తం వానగంలో వాడి 20 నిమిషాలు అర్ధగంట వాడిన సార్, సన్నగా అర్ధగంట సేపట్లోనే మొత్తం ఇంత కాలిపోయి ఇంత మొత్తం నష్టం అయింది సార్. వడగండ్ల వాన ఏ సమయంలో పడింది? 8 గంటల 2 నిమిషాలకు వాన పల్ల ఇంత పడుతుంది. పెద్దలాగా పడుతుంది. పెద్దలాగా వాడి మొత్తం పోయి డ్యామేజ్ అయిపోయింది. ఏమి గొర్రెకి ఇవ్వాలో ఏమి మా బతుకు ఇట్లా ఉంది సార్. ఏం పనికి రాదు. ఇది ఈ వరి సాగు చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు? 35,000 వరకు వస్తుంది ఒక ఎకరాకు. 35,000 వరకు వస్తుంది ఎకరాకు. నాటేయడానికి మొత్తం కలుపు కూలి మొత్తం 35,000 వరకు ఎకరాకు వస్తుంది. 5 ఎకరాల కంటే 5 ముళ్ళ 15 అట్లా అవుతుంది సార్. ఇంకేమో అయింది. ఇప్పుడు మేమే చెట్ల పాలవుతున్నాం సార్. ఏం చేయాలి? మళ్ళీ ఈ అప్పు మళ్ళీ పెట్టుబడి మాకు ఎవరు ఇవ్వలేడు సార్. మళ్ళీ పెట్టుకోనికే మళ్ళీ ఎవరు ఇయ్యారు. అదే అనేసి ఇంకా సార్ వాళ్ళు వెంబడి పడుతున్నాం సార్. ఆ సార్ వాళ్ళు వెంబడి పడుతున్నాం. ఏం చేస్తారు? ఈ పంట పూర్తిగా నేలపారైనప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇప్పటి వరకు వచ్చి మిమ్మల్ని కలిసారా ఏమన్నా? ఇప్పుడు వస్తున్నాడు సార్. ఇప్పుడు వస్తా అంటున్నాడు. నిన్న ఆదివారం లీవ్ నాకు రాలేదు. ఈరోజు వస్తారు సార్. వస్తామన్నాడు. వస్తే చూపిస్తా. ఏం చెప్పారు అధికారులు, ఆఫీసర్లు వచ్చి ఏం చెప్పారు మీకు? అధికారులు ఏం చెప్పారంటే ఏమైనా మొత్తం రాసుకొని వాళ్ళకి అధికారులు నిన్న ఎమ్మెల్యే సభ వచ్చేయండి వారికి ఊళ్ళకు. అందరి నష్టం అందరూ తప్పు ఒక మొత్తం కరెక్ట్ రాసుకురండి. ఇంకా అగ్రికల్చర్ సార్ ఉండి 300 ఎకరాలు ఉంటుంది బొకనన్పల్లి సార్ అని చెప్పిండు. 300 ఎకరాలు అందరు తప్పకుండా రాయని చెప్పిండు. అంతే ఊరు వరకు. రామచంద్రపురం 150 అన్ని కలిసి 1520 ఎకరాలు 1520 ఎకరాలకు రాయమని చెప్పిండు. అట్లా నిన్న ఎమ్మెల్యే సభ. ఎట్లా మళ్ళీ ఇప్పుడు చేతికి వచ్చిన పంట ఈ అకాల వడగండ్ల వాన కూడా పూర్తిగా నష్టం జరిగింది. పూర్తిగా ఏదైతే వరి పంట ఒక 15 రోజుల కోసే సమయానికి నేపథ్యంలో కూడా పూర్తిగా వరి కొర్రలు కూడా పూర్తిగా నేల కరగడం జరిగింది. మళ్ళీ ఎట్లా ఈ పూర్తిగా లక్షల పైగా నువ్వు పెట్టుబడి పెట్టి సాగు చేసావు, ఇట్లా జరిగింది. దీని మీద ఏం చెప్తావు? ఏం లేదు, గవర్నమెంట్ ఏమైనా కట్టిస్తామని అనుకున్నాం సార్. అది వర్షాలు పడ్డది, మా చేతుల పనిగా వాళ్ళ పనిగా అది పడ్డది. అది మాకేమైనా గవర్నమెంట్ అందజేస్తుందేమని మా ఆలోచన చేస్తున్నాం. ఎకరాకి ఎంత కట్టిస్తావు ఏం కదా వాళ్ళ నిర్ణయం కావాలి సార్. వాళ్ళది ఎంత కావాలనుకుంటున్నా? ఎకరాకైతే 35,000 అయింది సార్. మాకు ఎకరాకి 35,000 అయింది పెట్టుబడి. 35,000 పెట్టుబడి అయింది. వీళ్ళు ఎంత కట్టిస్తారో సార్ వాళ్ళు ఇంకేం కట్టనో తెలియదు సార్ మాకు. దాని మీద ఎంత కట్టిస్తారో మళ్ళీ మాకు ఇప్పుడైతే ఏం లేదు సార్. అప్పుడు అయిపోయి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కట్టుకుని మాకు ఉన్నది ఎండిపోయి మళ్ళీ ఇచ్చేటోడు ఇయ్యారు. మాకు అప్పుల బాధలు అయిపోతున్నాం. బోల్ వేసి మోటార్లు ఇరకబడి పీకి గీకనికి అన్ని మస్తు కష్టం అయింది సార్. ఇవి కాకని మళ్ళీ పంటలు కాకనే మోటార్ ఇరకబడిండే. దాన్ని మళ్ళీ వేసి బోర్ తెచ్చి కడిగి మళ్ళీ వీకి మళ్ళీ వేసి అంత 2 సార్లు స్టార్ట్ ఆర్డర్ చేపిస్తే అవన్నీ కష్టం అవుతుంది సార్. 2 బోర్లు ఉన్నాయి. అంత నష్టం వచ్చిపోయింది సార్. రైట్. మొత్తమైన కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏదైతే యాసంగి పంట వరి సాగు కూడా దాదాపు సాగు చేసినప్పటికీ కూడా దాదాపు ఇప్పుడు ఏదైతే శని ఆదివారం రోజుల్లో కూడా దాదాపు 1900 ఎకరాలు కూడా సాగు చేశారు. ఇప్పటికీ నష్టం జరిగింది. ఆ 1900 ఎకరాలు కూడా శని ఆదివారంలో వడగండ్ల వాన పడడంతో కూడా పూర్తిగా నష్టం జరిగింది. పూర్తిగా ఏదైతే చేతికి వచ్చే ఇంకా 10 రోజుల్లో చేతికి వచ్చే సమయంలో కూడా పూర్తిగా ఈ వరి
సాగు చేసిన వరి కొర్రలు కూడా పూర్తిగా నేలపాలన జరిగిందని చెప్పి రైతులు ఆవేదన చెప్తున్నారు. ఓ పక్క ఇప్పటికే మార్చి నెలను కూడా వేసవి కాలంలో కూడా భూగర్భ జలాలు ఎండిపోవడంతో ఓ పక్క సాగుకు నీరు సరిపోక ఇబ్బంది పడుతుంటే ఈ పక్క అయితే అకాల వడగండ్ల వాన కూడా పూర్తిగా నష్టం జరిగింది, పూర్తిగా మా శాపంగా మారింది అని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు కూడా తక్షణమే మాకు ఏదైతే పంట నష్టం పరిహారం చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ధర్మాపూర్ కావచ్చు, జమిసాపూర్, బొకునేనిపల్లి గ్రామాల్లో కూడా పర్యటించారు. ఇక్కడైతే పూర్తిగా వడగండ్ల వానకు పూర్తిగా పంట నష్టం జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా సాయం కింద కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే పూర్తిగా పంట నష్ట పరిహారం కూడా 40,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా పూర్తిగా పంట నష్టం పరిహారం చెల్లించాలా, లేకుంటే మేము అప్పులు చేసిన కట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.